హలో అండి, నమస్తే. ఈరోజు మైదా బిస్కెట్లు చేస్తున్నానండి. మైదా పిండి 2 కప్పులు, రవ్వ 1 కప్పు, తర్వాత పంచదార 1 కప్పు, సోంపు, ఇలాచి, నెయ్యి, వెన్న అనమాట. వెన్న లేకపోతే నెయ్యి అన్నీ వేసి బాగా కొద్దిగా చిటికెడు సోడా, బేకింగ్ సోడా, కుకింగ్ సోడా అన్నమాట. అంతా బాగా కలుపుకొని కొద్దిగా నీళ్ళు వేస్తూ గట్టిగా పూరి చపాతీ పిండిలాగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 10 నిమిషాలు పెట్టేయాలి. మరి సెట్ చేయాలన్నమాట. 10 నిమిషాల్లో సెట్ అవుతుంది. ఎందుకంటే రవ్వ ఉంటుంది కదా, రవ్వ అంతా నాని బాగా కొంచెం గుల్ల వేసి పొంగుతుంది అనమాట. పిండి అంతా సెట్ అవుతుంది. తర్వాత 10 నిమిషాల తర్వాత దాన్ని పెద్ద చిన్న రౌండ్ బాల్స్ లాగా చేసుకొని మనం మందంగా రొట్టె ఎత్తుకొని ఇలా కట్ చేసుకు మన ఇష్టం వచ్చిన రీతిలో కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకొని ఇలా వేయించి తర్వాత మీడియం దీంట్లో వేయాలి. వేసిన వెంటనే కదపకూడదు. ఒక 5 నిమిషాల తర్వాత అవే పైకి వస్తాయి, అప్పుడు కదపాలన్నమాట. టర్న్ చేసుకోవాలి, లేకపోతే విరిగిపోతాయండి. కొంచెం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలండి ఇది. లేకపోతే లోపల పచ్చిగాను పైన ఎర్రగా మాడిపోతుంది అన్నమాట. వేసిన ఒక 2-3 నిమిషాల తర్వాత పైకి వస్తుంది. పైకి వచ్చిన తర్వాత మనము పక్కన తిప్పుకోవాలి, టర్న్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత బిస్కెట్లు ఇలా తయారవుతాయండి. ఇట్లా బాగా గుళ్ళ విచ్చి ఉందండి. ఇలా మరి విస్తరిస్తే బిస్కెట్ పైన క్రిస్పీగా ఉంటుంది, లోపల సాఫ్ట్గా బాగుంటుందండి. ఇలా వస్తాయి బిస్కెట్స్. ఇదండి, అన్నీ వేయించుకోవాలి నెమ్మదిగా, ఒకటి అని. మనం ఇష్టం వచ్చిన షేపులో చేసుకోవచ్చు. ఒకటి నేను ఒక డైమండ్ షేపు, ఒకటి స్క్వేరు, ఇలా చేశాను అచ్చు వచ్చినట్టు. తర్వాత రౌండ్ షేప్లో ఇలా కట్ చేసుకున్నట్టు టెస్ట్ చేసినాను. ఇంకా వేయించాల్సినవి ఉన్నాయి, వేగుతుందండి. ఇటువంటి బిస్కెట్లు అన్నీ ఇలా తయారవుతాయండి. ఇలా ఉంటుంది, కరకరలాడుతుంది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుందండి. కరకరలాడుతూ ఉంటాయి బిస్కెట్స్. ఇవి ఉన్నాయి, ఇవి వేస్తున్నాను. నెమ్మదిగా వేగుతుంది ఇవి బిస్కెట్స్, మైదా బిస్కెట్స్.